లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు రవీంద్ర జడేజా చేసిన అద్భుత పోరాటం వృధా అయ్యింది. జడేజా మరియు బూమ్రా ఆడిన తీరుకు ఒక దశలో భారత్ గెలిచేలా కనిపించింది. కానీ బూమ్రా అవుట్ అవ్వడం, తర్వాత వచ్చిన మహమ్మద్ సిరాజ్ కూడా ఓపికగా ఆడి చివరి వికెట్ గా వెనుదిరగడంతో టీమిండియా ఓటమి లాంఛనమయ్యింది. ఇక షోయబ్ బషీర్ వేసిన ఆ బంతిని సిరాజ్ బాగానే డిఫెన్స్ చేసినా ఎవరూ ఊహించిన విధంగా బాల్ నెమ్మదిగా వెళ్లి వికెట్లను తాకింది. దాంతో టీమిండియా గెలుస్తుందన్న కల కూడా చెదిరింది. ఇక ఈ ఓటమిపై తాజాగా సౌరవ్ గంగూలీ స్పందించాడు. అసలు మన టాప్ ఆర్డర్ బ్యాటర్లకు ఏమైంది అంటూ ఫైర్ అయ్యాడు. టాప్ ఆర్డర్ వైఫల్యంతోనే టీమిండియా ఓటమి పాలయ్యిందని గంగూలీ పేర్కొన్నారు. చివరి వికెట్ వరకు రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎందుకలా చేయలేకపోయారని ప్రశ్నించాడు. టాప్ ఆర్డర్ లో ఒక్కరూ సరిగ్గా ఆడినా మ్యాచ్ గెలిచేవాళ్ళమని, కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఈ సిరీస్ లో 2-1 లీడ్ సాధించడానికి గొప్ప అవకాశం వచ్చిందని, కానీ మన ప్లేయర్ల బ్యాటింగ్ తో అది కోల్పోయామని, దీనికి మన టాప్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యమే కారణమని అసహనం వ్యక్తం చేశాడు. ఇక జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇలా ఆడినంత కాలం అతడు టీంలో ఉంటాడు అని చెప్పుకొచ్చాడు గంగూలీ.